వరుస నేతల రాజీనామాలతో వైసీపీ అధిష్టానంలో వణుకు పుడుతుంది. పలువురు వైసీపీ నేతలు సైకిల్ ఎక్కనున్నారు. ఈ నెల 29న లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరే అవకాశం కనిపిస్తుంది. గుంటూరు లేక నరసరావుపేట టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. మరొకవైపు శ్రీకృష్ణదేవరాయలకు వైసీపీ కేడర్ టచ్లో ఉన్నట్లు సమాచారం. నా ఫ్రెండ్ కెమెరా ఉందన్నమాట. వరుస నేతల రాజీనామాలతో వైసీపీ అధిష్టానంలో వణుకు పుడుతుంది. పలువురు వైసీపీ నేతలు సైకిల్ ఎక్కనున్నారు. ఈ నెల 29న లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరే అవకాశం కనిపిస్తుంది. గుంటూరు లేక నరసరావుపేట టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే ఛాన్సులున్నాయి. మరొకవైపు శ్రీకృష్ణదేవరాయలకు వైసీపీ కేడర్ టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, స్వప్న, ఏదైతే మరి పల్నాడు అటు వైసీపీ రాజకీయాల్లో ఏదైతే వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు రాజీనామా తర్వాత కూడా వైసీపీలో వలసలు ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎంపీ లావు కృష్ణదేవరాయలు రాజీనామా అనంతరం కూడా నిన్న మనం చూసాం నరసరావుపేటకి సంబంధించినటువంటి ఆయన తన పార్టీ ఆఫీస్ లో కూడా ముఖ్య నేతలతో కూడా సమావేశమయ్యారు. ముఖ్య నేతలు జంగా కృష్ణమూర్తి సంబంధించి గాను, అటు మక్కిన మల్లికార్జునరావు సంబంధించి గాను, అటు ఆ ఎమ్మెల్యేలు కూడా ఒక సానుభూతి పనులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆయన్ని కలిసినటువంటి పరిస్థితి కనపడింది. అయితే 29వ తారీఖు కూడా ఎంపీ లావు కృష్ణదేవరాయలు టీడీపీ తీర్థం పుచ్చుకుంటాడని ఇప్పటికే ఒక ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి తెరపడిందని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి అసమ్మతి లీడర్స్ తో కూడా టచ్ లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 70 మంది అభ్యర్థులు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వైసీపీ పూర్తిగా మార్చినటువంటి నేపథ్యంలో కూడా అటు జగన్ మీద పూర్తిగా అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఒక అసంతృప్తి చెలరేపుతున్నటువంటి నేపథ్యంలో లావు కృష్ణదేవరాయల తర్వాత ఏదైతే లావు కృష్ణదేవరాయల్ని నరసరావుపేట నుండి గుంటూరు పంపించడం పట్ల వైసీపీలోనే వాళ్ళ సొంత పార్టీ నేతల్లోనే ఒక భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా 4 ఎమ్మెల్యేలు కూడా అధిష్టానానికి ఒక నిర్ణయం ప్రకటించింది. ఖచ్చితంగా మరోసారి ఎంపీ లావు కృష్ణదేవరాయలకి అవకాశం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినప్పటికీ కూడా అధిష్టానం పూర్తిగా కూడా ససేమిరా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఒక ఊహాగానాలు అయితే వినిపిస్తుంది. నాగార్జున యాదవ్ పేరు నిన్నటి వరకు వినపడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు విడుదల రజనీని కూడా రంగంలో దింపాలని చెప్పి కూడా మాజీ మంత్రి విడుదల రజనీ కూడా ఆ రంగంలో దింపాలని చెప్పి కూడా ఒక అధిష్టానం ఒక భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే లావు కృష్ణదేవరాయలు అటు గుంటూరు నరసరావుపేట అని తెరపడే అవకాశం ఉంది. 2-3 రోజుల్లో కూడా తెరపడే అవకాశం. ఆయన ఖచ్చితంగా ఆయన మాట్లాడినటువంటి మాటల్లో కూడా ఖచ్చితంగా నరసరావుపేట నుంచే టీడీపీలో పోటీ చేస్తానని చెప్పి కూడా ఒక స్పష్టమైన వైఖరి అయితే కనపడింది. అయితే ఈ క్రమంలోనే చంద్రబాబుకు గతంలో హైదరాబాద్ లో కలిసినటువంటి నేపథ్యంలో కూడా చంద్రబాబుతో కూడా ఒక ముందుగానే కమిట్మెంట్ తీసుకునే పార్టీకి రాజీనామా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాయపాటి సాంబశివరావు టీడీపీ నుంచి వెళ్ళినటువంటి నేపథ్యంలో లైన్ క్లియర్ అయినట్టని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంపీ అభ్యర్థి నరసరావుపేటకు సంబంధించి టీడీపీకి ఎవరు లేనప్పటికీ కూడా ఆయన ఖచ్చితంగా నరసరావుపేట నుంచే పోటీ చేయాలి. ఏదైతే మరి ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ ని పూర్తి స్థాయిలో వైసీపీలో ఉన్న క్యాడర్ ను కూడా తీసుకొచ్చి ఇటు టీడీపీ వైసీపీ క్యాడర్ కొంత కలిసి వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు ప్రజల్లో ఎలాంటి నెగిటివ్ లేనటువంటి నేపథ్యంలో మరోసారి నరసరావుపేట నుంచే పోటీ చేయాలి అని కూడా ఒక
ఆయన భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆదర్శిగా కూడా టీడీపీ ఆ లైన్ క్లియర్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ బలమైన సామాజిక వర్గం, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నేతలతో కూడా అన్ని సంబంధాలు కరెక్ట్ గా ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న కూడా అటు వైసీపీ టీడీపీకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కూడా ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. ఏది ఏమైనా వైసీపీకి గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చినటువంటి నేపథ్యంలో ఇది పూర్తిగా ఎలా భర్తీ చేస్తుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ రమేష్.